ఆంధ్రాల కూటమి ప్రభుత్వం బ్రేకులేని బుల్డోజర్ లెక్కనే దూసుకుపోతున్నది. ప్రభుత్వం కంటే చాలా పనులు కూటమి పార్టీల కార్యకర్తలు, బుడ్డ లీడర్లే చేసుకుంటా పోతుర్రు. విశాఖ జిల్లా అగనంపూడి కాడ టోల్ ప్లాజాను అక్రమంగా పెట్టిర్రు వైసీపోళ్ళని టీడీపోళ్ళు ఎన్నటి సందోలొల్లి చేసిండ్రు. అధికారంలోకి రాగానే దాన్ని ఏడి కాడికి తీసేసి టోల్ బాధలు తప్పించిర్రు. విశాఖపట్నం జిల్లా అగనంపూడి టోల్ గేట్ గురించి పెద్ద లొలిలే అయినాయి. ఇంతకు ముందు వైసీపీ లీడర్లు పైసలు దండుకునేందుకు అక్రమంగా టోల్ గేట్ పెట్టిరని అప్పటి ప్రతిపక్షాలు ఉన్న టీడీపీలు మొత్తుకున్నారు. అయినా అధికార పార్టీలు కాబట్టి టోల్ ప్లాజా అట్లనే నడిపించారు. 2018లో ప్రజా పోరాట యాత్రలో పవన్ సార్ వచ్చినప్పుడు కూడా ఈ టోల్ ప్లాజా గురించి అడిగితే పవర్లకు రాగానే దాన్ని ఎత్తేస్తామని సార్ మాటిచ్చిండు. ఆయన కాక గాజువాక్ ఎమ్మెల్యే పల్లా సీనన్న కూడా పవర్లకు రాగానే టోల్ ప్లాజా పని పడతామని చెప్పిండు. అన్నట్టే నిన్న పోయి టోల్ ప్లాజాని 7 కాడ తోలు వచ్చినట్టు ఒలిచి పడేసిర్రు. ఆన్ని ఊడవికి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చిర్రు. టోల్ వసూలు చేస్తే మీ తోలు తీస్తామని చెప్పే వరకు వాళ్ళు కూడా బుగులు పడ్డారు. ఇక ఎమ్మెల్యే టోల్ ప్లాజాను తీపిచ్చే వరకు అధికారికంగా టోల్ ప్లాజా ఎత్తేసినట్టు అయింది. ఇక ఇప్పుడు ఎవరు టోల్ వసూలు చేస్తలేరు. ఆ తోపంటి పోయేటోళ్ళకి పెద్ద బాధ తప్పినట్టు అయింది. సరేమనుంటే ప్రభుత్వ యంత్రాంగంతో తీపియాలి కానీ కూటమి కార్యకర్తలే దండయాత్రకు పోయి తీపిస్తే గవర్నమెంట్కే కదా బద్నాం. కొత్త మురుపం ఉండొచ్చు కానీ అతి సర్వత్ర వర్జయ్యేత్ అన్నది మానవద్దు అని అనుకోబట్టి ఈ ముచ్చట చూసినోళ్ళిగా.